ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టేశాడు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ ఆయన మాటల్లోనే డ్రోన్ సిటీ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నాడు, కానీ ఎక్కడ మెటీరియలైజ్ అవ్వడం లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. బ్యాంక్రప్ట్ అయిపోయినట్టు కదా మన స్టేట్. ఈ 15 నెలల కాలంలో నామినల్గా మీరు బిల్లులు చెల్లించి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 3,000 కోట్లు పైబడి బకాయిలు ఉంటే వాళ్ళు ఏం చేయగలరు? బోర్డు పెట్టేశారు వాళ్ళు. మరి మేము ఆరోగ్యశ్రీ కింద మేము సేవలు అందేవమని ఈరోజు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నేను చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. ఈ 15 నెలల కాలంలో ఉన్నటువంటి 2,000, 3,000 కోట్లు బకాయిలే చెల్లించడానికి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి మన రాష్ట్రం, మీరు ప్రైవేట్ బీమా మోడ్లో దీన్ని టేకప్ చేయాలని అనుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ బీమా మోడ్లో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేస్తే